చేసేదాకా నేను గుర్తు రాలేదంటే ఎలా ఉంది నా దండ బాగుందా? అన్నయ్య నిన్నే 5 సార్లు పెట్టించి దండ కొన్నాడే. స్టార్ట్ చేసింది 5 కప్పలం. అవునా పెద్దక్క భలే ఉంది ఈ దండ. ఏమీ లేనాకంట ఎగిరెగిరి పడింది. అన్నీ ఉన్నాక అడిగేమనుకున్నంట. ఎలా ఉంది నా డ్రెస్ బాగుందా? నిన్నే మీ అన్న బెంగళూరు నుంచి తెప్పించాడు. అసలు చాలా కాస్ట్లీ ఎక్కడో. అవునా పెద్దక్క? అవునా బాగుంది. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలు సంపాదించుకున్నాడంట వాడు. మొన్న కొత్తగా తెచ్చాయి కదా రెస్టారెంట్, అక్కడ చాలా బాగున్నాయి. నిన్నే ఇల్లా నేను మీ అన్నయ్య. అమ్మో చాలా కాస్ట్లీ. అడుక్కు తినేవాడికి 66 కూరలు అన్నట్టు. మొన్న బిల్డింగ్ పక్కన నిన్నే 2 ఫ్లాట్లు కొన్నాము. 3 లక్షలంటే వామ్మో. అవునా పెద్దక్క? ఆలు లేదు సోలు లేదు కానీ అల్లుడి పేరు సోమలింగం అంట. అయినా నాకెందుకులే సంత. పక్కింటి పిల్లల పాలు చేద్దాం నిన్నే లేచిపోయిందంటే. అవునా పెద్దక్క? అందుకే వాళ్ళమ్మ గబ్జిప్పుగా ఉందా? వచ్చేసారు ఈ ముసలోడు సచ్చినోడు. అవునా పెద్దక్క మీ తమ్ముడు కొడుకు పెళ్ళి అంటే ఎలా జరిగింది? బాగా జరిగిందా? బాగా జరిగింది. మా వదిన ఒకటే గోల, అన్ని పనులు నన్నే చేయమని చెప్పి. అదేంటో మా వదినకి అదొక సెంటిమెంట్ నన్ను చెయ్యంటే. ప్రతి శుభకార్యంలో ఫస్ట్ పని నేనే చేస్తాను మా పుట్టింట్లో. వాళ్ళందరికి నేనంటే అంత సెంటిమెంట్, నా హ్యాండ్ అన్నా అంత సెంటిమెంట్. పతివర్త పరమాన్నం వండితే తెల్లారిందాక చల్లారలేదంట. అట్టుంది వ్యవహారం. ఎక్కడ సొంతం ఇది. కాళ్ళు పడిపోను. పెద్దక్క మీ తమ్ముడు కొడుకు పెళ్లికి నీకు ఏ సారి పెట్టారే? నాకు తులం బంగారం, ఒక కాంచీపురం పట్టు చీర పెట్టారే. మా అన్న నా కోసం ప్రత్యేక కంచి నుంచి తీసుకొచ్చాడే. ఓ అవునా పెద్దక్క నువ్వు చాలా గ్రేటే. మీ అన్నకి నువ్వంటే చాలా ఇష్టమే. ఆకులు నాకేవాడి దగ్గర, మూతులు నాకేవాళ్ళంట. వాడే అక్కడ అడక్క తింటుంటే ఇది ఒకటి, ఇది మళ్ళీ ఫోన్ ఒకటి పని చేసి చావదు. చెప్పమ్మా సౌందర్య. అట్లనే ఉంటది మనతో పెట్టుకుంటే. ముసలోడినైనా తగ్గేదేలా.